హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. శీతాకాలంలో ప్రతి ఒక్కరూ ఈ లడ్డూని చేసుకొని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది. పంచదార, బెల్లం, నెయ్యి, నూనె, పాలు లాంటివేమీ వాడకుండా నువ్వులు, ఖర్జూరంతో లడ్డూని ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎముకలకి బలాన్ని పెంచుతుంది. అలాగే రక్తంలో ఐరన్ శాతాన్ని పెంచుతుంది. చలికాలంలో చర్మం పొడిబారకుండా చూస్తుంది. ఈ లడ్డూ చేసుకోవడానికి ముందుగా బాణీలోకి 1 కప్పుల నువ్వులను తీసుకొని లో ఫ్లేమ్ మీద వీటిని 5-6 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకుంటేనే లోపల వరకు వేగి టేస్ట్ బాగుంటుంది. 5-6 నిమిషాలకి ఇలా నువ్వులు కొంచెం కలర్ మారి మంచి వాసన వస్తూ ఉంటాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తెల్ల నువ్వులకు బదులుగా నల్ల నువ్వులను కూడా తీసుకోవచ్చండి. ఈ నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పక్కన పెట్టుకొని మిగతావి మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా బాగా పొడిగా వస్తుందండి. సీడ్స్ తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డేట్స్ని 1 కప్పు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు డేట్స్ కరెక్ట్గా సరిపోతాయండి. స్వీట్ మరీ తక్కువగా తినేవాళ్ళు 3/4 కప్పు వరకు వేసుకోండి. వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా కొంచెం పొడిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లో తీసుకొని మనం పక్కన పెట్టుకున్న వేయించిన నువ్వులను కూడా వేసుకొని ఇలా మనకు కావలసిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. 30-40 గ్రాములు వెయిట్ ఉండేలాగా ఇలా మీడియం సైజు నిమ్మకాయ సైజులో లడ్డూలను చేసుకొని రోజు ఒకటి తింటే బ్లడ్లో ఐరన్ పర్సెంటేజ్ పెరుగుతుందండి. కాల్షియం ఎక్కువగా ఉండి ఎముకలు కూడా బాగా బలంగా ఉంటాయండి. ఈ చలికాలంలో చర్మాన్ని కూడా పొడిబారకుండా చేస్తుంది. ఇలా అన్ని లడ్డూలను చేసుకొని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే 3-4 వారాలు నిల్వ ఉంటాయి.